మన దగ్గర ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు డీటెయిల్డ్గా అసలు ఏం జరిగింది అన్నటువంటి 1000 మందిని చంపేశామని చెప్పచ్చు. కానీ చంపినటువంటి సంఖ్య అది చెప్పలా. ఎందుకని? అది అప్పటికప్పుడు తేలేది కాదు. అట్లాగే ఎన్ని విమానాలో చెప్పలా, ఎన్ని డ్రోన్లో చెప్పలా. ఎందుకు? అది యుద్ధ వ్యూహం కాబట్టి. బట్ చేసిన దాడి విధానము, దాని వెనకాల ఎందుకు చేశారు, ఇదంతా చెప్పుకోవచ్చు. అది బాధ్యతాయుతత్వం. బట్ ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్, అతిపెద్దదైనటువంటి నీచ దేశం, ద రోగ్ కంట్రీ పాకిస్తాన్ ప్రధానమంత్రి పార్లమెంటునే తప్పుదోవ పట్టించినటువంటి ఉదంతం. భారత్ చేపట్టిన వైమానిక దాడులు తమ సైనిక గట్టిగా తిప్పుకొట్టిందని చెప్పుకొచ్చాడు పార్లమెంట్లో. భారత్ చేసే దాడి కోసం పాక్ సైనిక దళాలు ముందుగానే సర్వసన్నద్ధంగా ఉన్నాయి. భారత్ దాడి చేయగానే అత్యంత వేగంగా ప్రతిస్పందించాయని చెప్పుకొచ్చారు. తమ సైన్యం 5 భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేసేసిందని చెప్పారు. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. షహబాజ్ షరీఫ్ బుధవారం పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడి తాజా పరిణామాలు వివరించారు. ఇండియా యుద్ధ ప్రణాళికల గురించి తమ సైనిక దళాలకు ముందస్తుగానే సమాచారం ఉందని, ఇండియా దాడుల పట్ల పాక్ వైమానిక దళం ప్రతిస్పందన అద్భుతం అని చెప్పుకొచ్చారు. ఇండియాకు సంబంధించిన రఫేల్ జెట్లు సహా 5 యుద్ధ విమానాలు కూల్చేసినట్టు ప్రకటించుకొచ్చారు. అట్లాగే 2 ఇండియన్ డ్రోన్లను సైతం ధ్వంసం చేసినట్టు చెప్పారు. గత రాత్రి 80 ఇండియన్ యుద్ధ విమానాలు దాడికి దిగాయని, తమ సైన్యం గట్టిగా బదిలేవడంతో అవి తోకముడిచాయని షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. ఇంతకు మించిన జోకర్ ప్రపంచంలో మరి ఎవడ ఉండడేమో.